ఓం నమో రామదూతాయ. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి ఫలితముల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి గురువు సంవత్సరాది నుండి మే 31 వరకు 4వ స్థానంలో ఉండడం చేత తేజోహాని, బుద్ధి చాంచల్యము, ధన నష్టము, వాహన మూలకమైనటువంటి బాధలు కలుగుతాయి. జూన్ 1 నుండి అక్టోబర్ 30 వరకు తిరిగి జనవరి 25, 2027 నుండి సంవత్సరాంతం వరకు 5వ స్థానంలో ఉండడం చేత విశేష అభివృద్ధి, కీర్తి, సంపద వృద్ధి, కుటుంబ సౌఖ్యము, సుజన మిత్రుత్వము, అధికారుల వల్ల కార్యానుకూలత, గృహ భూ లాభములు ఉండవచ్చును. అక్టోబర్ 31 నుండి 2027 జనవరి 24 వరకు 6వ స్థానంలో ఉండడం చేత నానావిధ బాధలు, భార్యాపుత్రుల ద్వారా విరోధాలు, రాజచోర అగ్నిబాధలు, శత్రుపీడలు కలగవచ్చును. శని సంవత్సరమంతా జన్మస్థానంలో అంటే ఏళ్నాడు శని మధ్య దశలో ఉండడం చేత అనేక కార్య విపత్తులు, అపకీర్తి, బుద్ధి చాంచల్యము, బంధు విరోధము, అనారోగ్యము కలగవచ్చును. రాహువు సంవత్సరాది నుండి డిసెంబర్ 4 వరకు 12వ స్థానంలో ఉండడం చేత కార్య విఘ్నములు, ప్రవాసము, నేత్రబాధ, భృత్యుమూలక ధన నష్టము, వృధా వ్యయము, దుర్వార్తాశ్రవణము కలగవచ్చును. డిసెంబర్ 5 నుండి సంవత్సరాంతము వరకు 11వ స్థానంలో ఉండడం చేత ఆరోగ్యము, వాహన లాభము, విందు భోజనము, వస్త్రాభరణాల లాభములు కలగవచ్చును. కేతువు సంవత్సరారంభము నుండి డిసెంబర్ 4 వరకు 6వ స్థానంలో ఉండడం చేత రుణ బాధలు తీరడం, బుద్ధి కుశలత, విశేష సౌఖ్యము, కార్యజయము కలగవచ్చును. డిసెంబర్ 5 నుండి సంవత్సరాంతము వరకు కూడా 5వ స్థానంలో ఉండడం చేత పుత్ర వైరము, అధికారుల వల్ల కార్య విలంబము, ధన నష్టము, విచారము, సోమరితనము కలగవచ్చును. కాబట్టి పై గోచార ఫలితాలన్నీ కూడా రవి, కుజ, గురు, శని, రాహు, కేతువుల గ్రహముల యొక్క రాశి చారములను అనుసరించి తెలపడమైనది. మీనరాశి వారు శని జపములను ఆచరింపజేసుకొని నువ్వులు దానమివ్వడం ద్వారా శుభ ఫలితాలను కలగవచ్చును. ఓం నమో రామదూతాయ.